అవసరం కూడా ప్రజలందరూ చెప్తున్నారు. ఏంటి ఏంటి అసలు ఈ పలావా బిర్యానీ ఈ కథ ఏంటి? అసలు బిర్యానీ పెడతామన్నారా మీరు? అసలు ఇప్పుడు అందరూ పస్తులు ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారంట. శ్రీహరి గారు, పస్తులు ఉన్నది జనాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? ఎందుకంటే ఇంతకుముందు ప్రతి దాంట్లో ఒక 50% వాటా తీసుకొని కమ్మగా నిద్రపోయేవాడు. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు అది మీరు టీవీ చూసేవాళ్ళు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు పస్తులు ఉంటుండా ఆ వాటాలు పోయి రోజు వచ్చి ఆదాయం ఇసుకలు కావచ్చు, లిక్కర్లు కావచ్చు, మిగతా అంశాల్లో జనాలు పస్తులు ఉంటుండ్రా? జగన్మోహన్ రెడ్డి గారు పస్తులు ఉంటుండ్రు, జనాలు కాదు. ఒకటి, ఎందుకు పస్తులు ఉంటుండ్రు? 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలు చేయలేదా? ఇమీడియట్గా 1,000 రూపాయలు. అదేవిధంగా మేము ఎన్నికల హామీలో అరియర్స్ సహా ఇస్తామని చెప్పాం. అంటే మార్చి, ఏప్రిల్, మేది కలిపి జూన్లో ఇచ్చాం. 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు ఇచ్చాము. నెలకు 1,000 రూపాయలు పెంచితే దాదాపు ఈరోజు 60 లక్షల కుటుంబాలకు పైగా వెళ్తుంది పెన్షన్స్. అదేవిధంగా పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 5,000 రూపాయలు గతంలో ఉంటే 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పెన్షన్ పెంచాము. ఏం పస్తులు ఉన్నారు? నువ్వు 2,000 నుంచి 3,000 రూపాయలు 1,000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే అప్పుడు పస్తులు ఉన్నట్ట జనాలు. 3,000 రూపాయల నుంచి 1,000 రూపాయలు ఇమీడియట్గా పెంచి పాత అరియర్స్ అయితే ఇప్పుడు పస్తులు ఉన్నట్ట. ఏది పస్తులు ఉన్నట్టు? మిగతాయి కూడా చెప్పిన సూపర్ 6లకు మిగతాయి కూడా విధి విధానాలు ఖరారు చేస్తున్నాము, ఇస్తున్నాం కదా. నువ్వు ఏదో పెద్ద జగన్ ఉంటే అమ్మ ఒడి వచ్చేది, గాడిద గుడ్డు నువ్వు అమ్మ ఒడి ఆడిచ్చావు. నువ్వు 5 సంవత్సరాలు అని చెప్పి 4 సంవత్సరాలు కదా నువ్వు ఇచ్చింది. 15,000 ఇస్తానని చెప్పి 13,000 కదా ఇచ్చింది. రెండోది పస్తులు ఉంటాడు, పలావు ప్లస్ బిర్యానీ అన్నాడు. నేనేం చెప్తానంటే ఒకటి గమనించండి, టీవీ చూసాను కూడా, పలావ్ వర్సెస్ బిర్యానీ కాదు, ఈవీఎంస్ వర్సెస్ బిర్యానీ. ఒకసారి ఏనండి, ఈవీఎంస్ వర్సెస్ బిర్యానీ. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? ఈవీఎంస్ వల్ల చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ప్రజాభిమానం నాతోటి ఉంది అని చెప్పాడు. అంటే ఆ రోజు బిర్యానీకి ఆశపడినట్టే కదా వాళ్ళు. మరి కరెక్ట్గా 2 నెలలు తిరిగేట్లేక మళ్ళీ బిర్యానీ అంటే ఏంటి? ఆ పొద్దేమో గెలవగానే మేము ఈవీఎంల ద్వారా గెలిచాను అన్నాడు. ఈ పొద్దు వచ్చి ఏం చెప్తాండి పెద్ద మనిషి? బిర్యానీకి ఆశపడి జనాలకు మాకు ఓటు వేసారని చెప్తున్నాడు. అంటే సరే బిర్యానీకి ఆశపడరు ఏదో ఒకటప్ప, నీకు ఓటు